వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. మొమ్మిడివరం మండలం గాడిలంక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ జాతర మహోత్సవాలు 2 రోజుల పాటు జరిగాయి. ఈ సందర్భంగా వేకువజాము నుండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తీసుకోండి అందరూ. తిన్నారా? ఎలా చూడండి ఫోన్ మాట్లాడికి ఎలా చూడండి. గ్రామం అండి. మా అమ్మవారు రాజ్యలక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవారు అండి. ఇప్పుడు మాకు అరవండి 300 సంవత్సరాలు ఎప్పుడు అయి ఉంటుందండి ఈ పాత గుడి. మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేసామండి ఈ గుడిని. ఈ ప్రతి మే నెలలో 20 తారీఖుని కానీ 22, 21 తారీఖులు కానీ ఎన్నికలు వస్తుందండి. 20 తారీఖున ఈ సంవత్సరం 20 తారీఖున వచ్చిందంటే జాతర అంటే మరుసటి రోజు మేము తీర్థం అన్నసమారాధన అండి. గాడిలంక గ్రామం అండి ఇది, ముమ్మడివరం మండలం. కాబట్టి పురాతన గుడి. ఇప్పుడు 300 సంవత్సరాల క్రితం పాత గుడి ఉండేదండి. దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి గుడి కట్టామండి. ఇక్కడ ఒక ఆచార్య ఉంటారని ప్రత్యేకంగా ఈ అమ్మవారికి అన్ని ఆయన చూస్తూ ఉంటారండి పూజలు అన్నీ. అదే నిత్య నైవేద్యం ఉంటుందండి. రాజలక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న వారు అందరూ కూడా కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసండి. ఎక్కడ దూరం నుంచి తెలంగాణ మన బెలానికి కూడా వచ్చారండి ఈ సంవత్సరం. కొంతమంది అక్కడికి వెళ్ళి మైగ్రేట్ అయిన వాళ్ళు అక్కడి నుంచి కూడా వచ్చారండి. అదండి మా ఊరికి అంత ప్రత్యేకత ఉంది ఈ అమ్మవారికి, ఈ రాజలక్ష్మి అమ్మవారికి, ఆదిలక్ష్మి అమ్మవారికి.